మీరు ఎవరి ఫైరవీలకు ఎవరి ఒత్తిళ్లకు తలొంచొద్దు. ఈ ఎక్కడైనా అక్రమాలు ఉన్నాయి, లేకపోతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయంటే మీరు ఏం వెనక ముందు ఆలోచించొద్దు. రికార్డ్స్ చూసుకొని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని మీరు ప్రొసీడ్ అయిపోండి అని చెప్పి చెప్పడము. హైడ్రా ప్రొసీడ్ అవుతుంది అని అంటే హైడ్రా అక్కడికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసేంత వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఎలాంటి ఫోన్లు అటెండ్ చేసేవారు కాదు స్టార్టింగ్లో. అంటే నాకు కొంత నేను కూడా అబ్జర్వ్ చేశా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఆ ఫోన్లు వచ్చే దాని గురించి అని తెలుసు కాబట్టి ఈయన ఫోన్లు అటెండ్ చేయకుండా అట్లా కూడా జరిగినాయి. అంటే హైడ్రాని ఒక స్వతంత్రమైన ఖచ్చితమైన నిబద్ధత, అంటే స్టబ్బన్గా పనిచేసే విధంగా చేయాలనుకున్నది ప్రభుత్వం. బహుశా అదేమైనా ఇట్లా దారితీసింది అనుకోవచ్చు అరుణ్ గారు? సార్ డెఫినెట్గా మనం ఈ కేసు మాత్రమే చూడాలి సార్. ఈ కేసులో కోర్టుకు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది అనే దాన్ని మాత్రమే కన్ఫైన్ కావాల్సి వస్తుంది. మంచి పని చేసిండొచ్చు, నేను చెప్పట్లేదు మంచి పని చేయట్లేదు అని నేను చెప్పట్లేదు. 90% మంచి పనులు చేసిన 10% ఎక్కడైనా పొరపాట్లు జరిగింటే కోర్టు అనేది, అడ్వకేట్లు, కోర్టు అనేది ఒక స్కానర్ సార్. ఈ మన ఆప్టికల్ మౌజ్ ఏదైతే మనం పరీక్షల్లో రాసి వచ్చిన తర్వాత ఏబిసిడీలు పెట్టేస్తారు కదా పిల్లలు, దాన్ని స్కాన్ చేసే యూనిట్. ఎక్కడైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అక్కడ మాత్రమే మార్కులు ఇస్తుంది తప్ప స్కానరు. నేను సిని ఆఫ్ చేస్తే బికి మార్కులు ఇవ్వలేదు అని లేదు. కాబట్టి పర్టికులర్ గా మనం ఆప్టికల్ మౌజ్ లాగానే పనిచేస్తుంది కోర్టు. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీ కెనాట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు కోర్ట్స్. దాన్ని అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఆర్డర్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వెకేట్ చేసేదాకా ఆగలేదు? ఆర్డర్ని వెకేట్ చేయించవచ్చు కదా. అంత అర్జెన్సీ ఉంటే హౌస్ మోషన్స్ ఉన్నాయి కదా సార్. ప్రభుత్వం కూడా హౌస్ మోషన్లు ఎన్నోసార్లు చేస్తుంది. ప్రభుత్వం తరఫున హౌస్ మోషన్లకు పోతారు, దాన్ని వెకేట్ చేయించుకుంటారు. అర్జెన్సీ ఉంటే మళ్ళీ 2 రోజులకు, 3 రోజులకు, వారం రోజులకు పోస్టింగ్ చేయించేసి దాన్ని వెకేట్ చేయించుకునే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. సఫిషియెంట్ టీం ఉంది, అద్భుతమైన టీం ఉంది ప్రభుత్వానికి. అయినా కూడా మరి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఆయనను జ్యుడిషియరీని బుల్డోజ్ చేయమని చెప్పేసి అయితే ఎక్కడ ఉండదు కదా ఆర్డరు. బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజ్యాంగ పరిమితుల్లోనే ఆయన పనిచేయాలి కదా. ఎంత అధికారం ఇచ్చినా, విస్తృత అధికారాలు ఇచ్చినా కూడా ఈ కెనాట్ బుల్డోజ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. కోర్టులను దాటి వెళ్లే అవకాశం అయితే లేదు కదా సార్. డెఫినెట్గా కోర్టుల్ని బుల్డోజ్ చేయకూడదు. బిల్డింగులు బుల్డోజ్ చేశాం కదా అనే దీంతో కోర్టులను అయితే బుల్డోజ్ చేయకూడదు, నో డౌట్. కానీ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ మొదటి నుంచి కూడా కొంత నేమున్న ఆఫీసరు, తర్వాత సీనియర్ ఐపీఎస్గా ఉన్న ఆయన ఎందుకు మరి అంతగా బుల్డోజ్ చేశారు? బుల్డోజ్ చేసే ఉద్దేశపూర్వకంగా బుల్డోజ్ చేశారా లేక, ఎందుకంటే ఆయనకి అడ్వకేట్స్ ఉంటారు, హైడ్రాకి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, ప్లస్ ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. గత ప్రభుత్వానికి ఎలాగైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో అంతే కదా, గత ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్స్ ఉన్నట్టే ఈ ప్రభుత్వానికి కూడా అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, లీగల్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది, లీగల్ సెక్రటరీ, న్యాయ కార్యదర్శి ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరి సలహాలు లేవంటారా? వాళ్ళు ఎవ్వరి సలహా లేకుండా ఈయన ఒక్కడే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని మనం అనుకోలేం. ఖచ్చితంగా ఇది ఒకవేళ బుల్డోజ్ చేయడమే కనుక నిజమైతే ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అయి ఉండాలి. బుల్డోజింగ్ కూడా ఇది కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అయి ఉండాలి. ఏమైనా మరి ముఖ్యమంత్రి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు, వస్తారనుకుంటా.